మన మూల వాక్యం అన్నీ కూర్చున్నట్టు ఇటు తిప్పుతా ఉండు. మన మూల వాక్యము ఏంటి? 2 వారాల నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం మన మూల వాక్యం. ఏంటి ఆ మూల వాక్యం? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అది ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వస్తే 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇక 14వ వచనం నుంచి 6 నుంచి 6వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనండి 1, నీతి అను మైమరుపు తొలుక్కోండి 2, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోళ్ళు తొడుక్కోండి 3, ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు చేత పట్టుకోండి 4, ఎదిరించుటకు శక్తిమంతులగుతారు, మరియు రక్షణయను హెల్మెట్ పెట్టుకోండి, శిరస్త్రాణము పెట్టుకోనండి, దేవుని వాక్యము వలనైనా ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పోయిన వారం మనము సత్యమును దట్టి చెప్పండి. ఏంటిది? పోయిన వారం నేర్చుకున్నామా? సత్యమును దట్టి అంటే సత్యం అంటే ఎవరని తెలుసుకున్నాం మనము? యేసు ప్రభు అంటే ఏమని తెలుసుకున్నాం? సత్యము. ఈ సత్యమే యేసు ప్రభు, యేసు ప్రభువే సత్యము. ఆయనను మనము ధరించుకోవాలి, ఆయనను మనం కలిగి ఉండాలి. అయితే ఈ సత్యము అను నడుమును కట్టుకొని, మనస్సును కట్టుకొని మనము జీవించాలని పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు 2వ విషయానికి వచ్చేద్దాం. నీతి అను మైమరుపు. ఏంటిది? నీతి అను మైమరుపు. నీతి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సాతానును ఎదిరించడానికి, ఆపద్దినమున అపవాదిని ఎదిరించడానికి. బిడ్లారా, మీరు కర్రలు తీసుకొని పోతే కుదరదు, గొడ్డలు తీసుకొని పోతే కుదరదు. వాడు కంటికి కనబడని శత్రువు అని మీకు చాలాసార్లు చెప్పాను. వాడెవడు? కంటికి కనబడడాడు. కాబట్టి కంటికి కనపడేవాడైతే మనము బాహ్య సంబంధమైన ఆయుధములతో, సామాగ్రితో యుద్ధము చేయడం తేలిక. వాడు మన కంటికి కనపడడు కాబట్టి మనం ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ సామాగ్రి ధరించుకొని వాడి మీదకి పోవాలి. ఆమేన్. 2వది ఏంటంటే నీతి అనే మైమరుపు. అంటే ఇది చెస్ట్కి ఉంటుంది అన్నమాట. ఈ ఛాతీకి బాణము దిగబడకుండా, ఈ ఛాతీ దగ్గర ఏముందంటే గుండె ఉంది, ఈ ఛాతీ కింద ఏముందంటే లివర్ ఉంది. ఈ ఛాతీకి ఒక బాణము గనక దిగిందనుకో మనిషి త్వరగా చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఏం చేస్తారంటే ఈ ఛాతీకి అంతటికి మైమరుపు అనంటే ఇత్తడి బ్రాస్ను ఇక్కడ వాళ్ళు ధరించుకుంటారు. అది ఎలాంటి బాణమైన కొట్టినా కూడా ఆ బాణమే ఇరిగి కింద పడుతుంది. అంటే ఒక ధైర్యం. దేవునికి స్తోత్రం. నీతిగా బ్రతకాలి మనము. ఎలా బ్రతకాలి? 28వ అధ్యాయము సామెతల గ్రంథములో ఒక మాట మనం చదువుకోగలిగితే నీతిమంతుని గురించి మాట్లాడుతుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడు, వాడిని ఎలా గుర్తుపట్టొచ్చు మనం వీడు నీతిమంతుడని? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంపుగా ఉండడు. స్తోత్రం చెప్పండి. వాడు నిద్రపోడు. స్తోత్రం చెప్పండి. వాడు యుద్ధ వీరుడు. స్తోత్రం చెప్పండి. వాడు నీరసంగా కూర్చోడు. స్తోత్రం చెప్పండి. వాడు ధైర్యవంతుడు. ఆమేన్. నీతిమంతుడు ఎలా ఉంటాడు? కొంతమందిని చూడండి, ఇదిగో నేను ఆ మాట అనలే, నువ్వు అంతకు మించి మాట్లాడితే నాతో బాగుండదు. ఎందుకు ఆ ధైర్యం వచ్చింది? నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. వాళ్ళు స్తోత్రం. నిజంగా వాళ్ళు నీతిగా బ్రతుకుతా. ఇదిగో అల్లా వాళ్ళని అన్నట్టు నన్ను అనగాక, అసలు అటుకి నేను చాలా దూరంగా ఉంటా. నేను నీతిగా బ్రతుకుతా. అయిందంటే అయిందంట, కాదంటే కాదంట, ఉందంటే ఉందంట, లేదంటే లేదనంట. ఈ దొంగ తిరిగి ఎవ్వరని నా కాడ చెప్పగాకు. నీతిగా బతకాల. నువ్వు నీతి తప్పి మాట్లాడితే నేను
చెప్పండి. చెప్పు. ఒప్పుకోను చెప్పు. అవునా కదా? ఆడోళ్ళ దగ్గర చెప్పాలి. ఒక్క మాట ఆడోళ్ళకి చెప్తే TV9 కంటే స్పీడ్గా పోతుంది. ఎవరండి ఆడోళ్ళల్లో అంత నీతిగా మాటలు చెవులో జాగ్రత్త పెట్టుకునేది, మనసులో జాగ్రత్త పెట్టుకునేది? ఒకవేళ మీరు పెట్టుకుంటారేమో, మీరు మంచోళ్ళేమో, ఏమో నాకు తెలియదు. కానీ ఒక్క మాట ఆడోళ్ళకి చెప్పినామంటే, అక్క ఇది పలాని సంగతి, సరే అక్క నువ్వు పొరపాటున మాకు చెప్తావేమో, నేను ఏదో మంచితనంతో నీకు ఏందన్నా నేను చెప్తాను అటన్నీ, నేను ఎంత మంచిదన్నా నీకు తెలియదు. మా పిల్లలతోడన్న నేను అట్ట నోరు సారేదాన్ని కాదయ్యో చెప్పు అని అంటది. చెప్పిందనుకో కరెక్ట్గా 2-3 రోజులకు తిరిగి నా దగ్గరికి వస్తుంది ఆ మాట. ఎంత నీతిమంతులో మీరు కాదులే ఆడోళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు చెప్పాలా ఆడోళ్ళకు, మీకు కాదులే. ఒక మాట జారి ఏదైనా ఒక మనిషి చెప్పింది, అక్క చెప్పే వదినా చెప్పి, ఏందమ్మే నా సంగతి తెలియదు నీకు, ఎన్నిసార్లు చెప్పలేదమ్మే, నేను అన్ని స్టోర్ చేసుకొని ఉంటాను, నేను ఎవరి దగ్గర బయటపడనని మొత్తం కక్కుతారు మన వాళ్ళు. కాబట్టి నీతి అంటే అది కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీతిమంతుణ్ణి ఎలా గుర్తుపట్టొచ్చు అనంటే, విశ్వాసమూలముగా జీవిస్తాడు వాడు. స్తోత్రం చెప్పండి. ఎలా జీవిస్తాడు? ఉన్నా లేకపోయినా, కలిగినా కలగకపోయినా, కలిగిన దాంట్లో సంతృప్తి పడేవాడే నీతిమంతుడు. స్తోత్ర. ఉన్నా లేకపోయినా కలిగిన దాంట్లోనే దేవునికి స్తోత్రం చెప్పి కాళ్ళు ముడుచుకొని ఆ కలిగి ఉన్నదాన్ని బట్టే దేవుణ్ణి స్తుతిస్తూ, ఎవరిది ఆశించకుండా దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి చెందగలిగిన వాడే. కమాన్ ఎవ్రీవన్. ఎవరు? ఆ నీతిమంతుడు. పొరుగువాని దాని కొరకు ఆశించకుండా. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు ఎలా ఉంటాడంటే సింహము వలె. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి ఒక మాట, 24వ అధ్యాయం అక్కడనే సామెతల గ్రంథంలో 16వ వచనం చదవండి. రండి టక రండి. నీతిమంతుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాను మీకు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, ఒకటి ధైర్యంగా ఉంటాడు, రెండవది విశ్వాసమూలంగా జీవిస్తాడు, మూడవది 7 మారులు పడినను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం అది. నీతిమంతుడు 7 మారులు పడినను. స్తోత్రం చెప్పండి. మరి పడ్డా కూడా, రెండోసారి పడ్డా, మూడోసారి పడ్డా, నాలుగోసారి పడ్డా, ఐదోసారి పడ్డా, ఆరోసారి పడ్డా, 7వసారి పడినా ఎందుకు? వాడెవడు? ఎలా జీవిస్తున్నాడు? విశ్వాసమూలముగా జీవిస్తున్నాడు. కూడా అది మీలో నీతిమంతులైతే పడిపోయినా కూడా తిరిగి లేయడానికి దేవుని సహాయము పొందుకొని మీరు లేచుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేయాలంటే, ఒకవేళ పడిపోయి ఉన్నప్పటికీ చెప్పాలా, ఒకవేళ పడిపోయి ఉన్న నీతిమంతులు ఏం చేయాలి? పడిపోయినంత మాత్రాన వాళ్ళు ఏమి చెడ్డోళ్ళని కాదు, పడ్డ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. వాడికి అవకాశం ఉంది. ఏం అవకాశం అంటే, మరలా తిరిగి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం రండి. 767 పేజీ నెంబరు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. 767 ఓల్డ్ టెస్టిమెంట్. నా సవితి వేరు నీ దుంపల దగ్గర మీరు ఎట తయారు ఏంటి అది? నా శత్రు. అమ్మా గట్టిగా చదవండి తల్లి, మీకు దండం పెడతా. శుభ్రంగా చదవండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. కొట్టండి నాయన, కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన వారిని చూసి నవ్వకూడదు మనము. గుర్తుపెట్టుకోనండి. కింద ఆత్మీయ జీవితంలో వచ్చి పడిపోయిన వారిని చూసి, చెడిపోయిన వారిని చూసి, పాపములో ఉన్న వారిని చూసి, చీకట్లో ఉన్న వారిని చూసి నవ్వకూడదు. వీలైతే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? వాళ్ళు పొరపాటున
ప్రభువా నేను పాపంలో ఉన్నాను, నేను పడిపోయాను, లేకపోతే మైండ్లో పడిపోయాను, చూపుల్లో పడిపోయాను, ప్రవర్తనలో పడిపోయాను, త్రాగుడులో పడిపోయాను, వ్యభిచారంలో పడిపోయాను, అక్రమ సంబంధంలో పడిపోయాను, అన్యాయంగా పడిపోయాను, చెప్పుడు మాటలని పడిపోయాను, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను నిలబెట్టయ్యా అని ఒక్క ప్రార్థన అటువంటి వారి చేస్తేనంట బార్లో పండుకున్న వాళ్ళని కూడా దిగ్గున లేపి కూర్చోబెడతాడంట ప్రభు. కూడా చెప్పట్ల. దేవుని దగ్గర తమాషాలు కాదు. స్తోత్రం చెప్పండి. ఆరిపోయిన వాళ్ళని చూస్తే ఆటగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. హల్లెలూయా. రే ఓరే రే, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చస్తావు అన్నాడు ప్రభు. నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చస్తావు అని యెషయా ప్రవక్త 4 మాటలు చెప్పి బొరబొర వెళ్ళిపోతున్నాడు. పడిపోయిండు హిజ్కియా కాదనట్లేదు, చెడిపోయిండు హిజ్కియా కాదనట్లేదు, మనసునందు గర్వించాడు హిజ్కియా కాదనట్లేదు. అయిపోయింది, మరణానికి అంచులో ఉన్నాడు, అంచులో ఉన్నాడు, మరణానికి ఇంకా పడిపోతాడు అంతే, అంచులో ఉన్నాడు. కానీ దేవుని స్వరం వచ్చింది, ఏయ్ ఇల్లు చక్కగా పెట్టుకో. ఏమ్రా నువ్వు పొద్దుగుకులు ఇదేనా? ఇంకా ఆపవా నీ పనికి మాల చేష్టాలు, ఆపవా నీ దుర్మార్గమైన ప్రవర్తన. ఎంతకాలం భరిస్తాననుకుంటున్నావు? తాట తీస్తా, ఇక నిన్ను తాట తీస్తాను, సరిగా లేదంటే తాట తీస్తా అని ఎప్పుడైతే దేవుని వార్నింగ్ వచ్చిందో వెంటనే సెట్ అయిపోయాడు. వెంటనే గోడ తట్టు తిరిగాడు. క్షణం ఆగలేదంట, గోడ తట్టు తిరిగాడు. తిరిగి కన్నీళ్లు కారుస్తూ, ప్రభువా గతంలో నేను ఎంత యథార్థంగా నీతిగా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకోనంటే దేవుడు ఆ కన్నీటి ప్రార్థనకు కరిగిపోయి దిగి వచ్చి మరలా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ఆయన. నీతిమంతుడు బతుకుతాడరా నాయనా. దేవునికి స్తోత్రం. బిడ్లారా, ఆత్మీయంగా ఒకవేళ మీలో ఎవరైనా ఆరిపోయి ఉన్నారేమో, దిగజారిపోయి ఉన్నారేమో, కుమిలిపోయి కృంగిపోయి ఉన్నారేమో, శత్రువు నిన్నేదన్నా అపహాస్యంగా మాట్లాడుతున్నాడని ఏమన్నా అనుకుంటున్నారేమో, నువ్వేం భయపడాల్సిన పని లేదు. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఇది చెప్పు. మీకా గ్రంథంలో ఏదైతే మనము చదివామో ఆ మాట చెప్పు. ప్రార్థనలో శత్రువుతో, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడ్డ మాట వాస్తవమే, కానీ తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్న మాట వాస్తవమే, కానీ యెహోవా వెలుగు నా మీద ఉదయిస్తుంది తప్పకుండా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడు అని అంటే ధైర్యముగా ఉంటాడు, సింహంలాగా. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే విశ్వాసమూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఒకవేళ 7 మారులు కింద పడినా కూడా దిగ్గును లేస్తాడంతే. స్తోత్రం. హల్లెలూయా. కింద పడ్డా కూడా ఒక్క ప్రార్థనతో, ఒక్క కన్నీటి ప్రార్థనతో, ఒక్క ఉపవాస ప్రార్థనతో, ఒక్క ప్రార్థనతో ఏమైపోతాడు? చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పు గట్టిగా. కాబట్టి పడిపోయిన వారందరూ చెడిపోయిన వారేం కాదు. ఏ పరిస్థితిలో ఒకవేళ పడిపోయారో, పడిపోయిన వారికి దేవుడు మరలా పిలుపునిస్తున్నాడు. మిమ్మల్ని నిలబెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అంధకారంలో ఉన్న వారులారా మిమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. ఇంకా మారు మనసు పొందని వారులారా దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. అయితే దేవుని వాక్యం ఒక మాట కూడా చెప్తుంది, ఎన్ని మారులు గద్దించిననో మాట వినని వాడికి. చదవండి ఆ మాట. చదవాలి, మన ఉత్త మాటలు వద్దు మనకి. 29వ అధ్యాయం 1వ వచనము, సామెతల్లోనే ఉండండి. 29:1. కమాన్ ఎవ్రీవన్, ఉందా? 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా. ఉందా మాట? ఉందా లేదా? చదవండి. వెనక పురుషులలో ఎవరైనా చదివేటోళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? వినేటోళ్ళేనా? రమేష్ అన్న చదువుతావా? ఓకే. ఇక్కడ ఎవరైనా చదవండి పురుషులలో. నరేష్ చదువు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా. ఏందయ్యా తిడతావు స్వామి? ఉన్నది చదువు, వాళ్ళని ఎందుకు తిట్టేది? చదువు మళ్ళా. అమ్మా మీరు ఎవరైనా చదవండి. సంధ్య చదువు గట్టిగా. నువ్వు గద్దించినట్టు లేదు.
తినరాలే? చదువు, బైబిల్ పైకి ఎత్తి పట్టి చదువు. ఇదేం డిగ్రీ కాలేజీ కాదు, వెన్నెల చదువు. ఇదే డిగ్రీ కాలేజ్ అనుకుంటున్నావా? చదవండి రా, మీరు ఎవరైనా చదవండి. చూడ్డానికి కళ్ళ నిండా ఉన్నారు. చదువు పీటర్ పాల్. ఆది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినాను చెప్పండి ఈ మాట. చదవండి, మీకన్నే ఉంది కదా. ఇది నాకు కాదు, ఇది నాకు కాదు, నాకు కాదు, ఇది దేవుడు ఒక్కొక్కసారి మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సెట్ రైట్ చేసుకో, నీ ప్రవర్తన మార్చుకో, సరిగా ఉండు. తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఏడిపిస్తావు, భార్యను ఎన్ని రోజులు ఏడిపిస్తావు, భర్తను ఎన్ని రోజులు ఏడిపిస్తావు, నీ పిల్లల్ని ఎన్ని రోజులు. జాగ్రత్త, మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ క్యారెక్టర్ మార్చుకో, యాటిట్యూడ్ మార్చుకో. తేడా వచ్చి ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావు, ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా బ్రతికినావు, ఎన్ని రోజులు వాక్యం చదవకుండా బ్రతుకుతున్నావు, ఎన్ని రోజులు ఎన్ని ఆదివారాలు చర్చి డుమ్మ కొట్టి పనికి పోయినావు, పనికి మళ్ళా పనులకు వెళ్ళావు. జాగ్రత్త, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చినా కూడా మాట వినని వానిని ఏనట శాతబడులు జాతర. శాతబడులు కాదే తల్లే, లోబడన ఏమనుంది, లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఓమ్మే రాత్రే మా ఇంటికాడికి వచ్చి మాట్లాడిపోయిండు. అమ్మే ఆయన రాత్రి చచ్చిపోయిండా? యాడుండు ఇప్పుడు, ఆయన యాడ పెట్టిండ్రు? గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిండు, మాచురులుండా దెంకోతారా ఈడికైనా? రాత్రినేనమ్మా మా ఇంటికాడికి వచ్చి అమ్మ్యా బాగున్నావా అమ్మ్యా అని అన్నాడమ్మా. ఉదయం ఎట్టపోయింది మీ ఊపిరి ముసలయ్య, ఎట్టపోయింది? యాడుండ్రు అమ్మియోళ్ళందరూ ఆయన ఉండరా? చాలమ్మ, నేను కూడా పోయి చూసి వస్తా. మరి తిరుగు లేకుండా, మరి తిరుగు లేకుండా మన సంఘ బిడ్డల కుటుంబాలలో ఆ శాపము తొలగిపోవునుగాక, వారి పిల్లల మీద తొలగిపోవునుగాక, వారి కుటుంబాల మీద తొలగిపోవునుగాక. ఆ మరణ సంహారణ దూత యేసు నామములు తొలగిపోవునుగాక. బిడ్డలపైన కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, ఆయుష్ విస్తరించునుగాక, ఆరోగ్యం విస్తరించునుగాక, లోబడే మనస్సు కలుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. మూడవది, సమాధానమును సిద్ధ మనసను జోళ్ళు. నెంబర్ 3, కమ్ టు ద పాయింట్. సమాధానమును, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. యెషయా చాప్టర్ 52 verse 6. Come fast. బా నేను రాంగ్ రాసిన అది కదా, 52:7 కదా నేను చెప్పింది. 6 చదువుతుంది, ఓకే 7, సారీ నేనే తప్పు రాసుకున్నాను. 7 చదవండి. సువార్త ప్రకటించుచు, యెషయా గ్రంథం 52:7. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, స్వర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించుచు వారలారా, వారి పాదములు దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో, చెప్పాలి. సువార్త ప్రకటించడం అనంటే
ఒక్కరినైనా యేసుక్రీస్తు ప్రభు వారిలోనికి నడిపించడం. అర్థమైందా తెలుగు? ఒక్కరినైనా మన జీవితంలో ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. మన భర్తనో, మన పిల్లలనో, మన అల్లున్నో, మన కుమార్తెనో, మన స్నేహితులనో, మన శ్రేయభిలాషులనో, మన పొలంలో పనిచేసే వాళ్ళనో, ఇంటికాడ ఇంటి పక్కన వాళ్ళనో, ఎవరినో ఒకరిని నీ జీవిత కాల సమయంలో ఒక్కరినైనా నువ్వు యేసు ప్రభులోనికి నడిపిస్తే నీ పాదములు సుందరమైనవని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు నీ పాదము ఐరన్ లెగ్గు. నువ్వు కాళ్ళు పెట్టినవా దుమ్మే. స్తోత్ర. నువ్వు కాలు వచ్చినవా. చూడండి, ఒక్కొక్కళ్ళు మన ఇంటికి వచ్చిపోతే మన పిల్లలకు అప్పటికే జలుబు జ్వరాలు వచ్చే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు మన కొంపలు అడుగు పెట్టిపోయి ఉంటారు. ఏందమ్మా ఏం చేస్తున్నావు బుద్ధిగా అయిపోయి నాశనమే. అంతే, టైం కూడా అక్కర్లేదు. అర్ధరాత్రి 2 గంటలకు హలో ఏందమ్మా అన్నా పిల్లోడు ఒకటే రంజీపు చేస్తుండు, ఎడుతూనే ఉండు. ఎంతసేపు నుంచి ఏందయ్యా సందకాడ నుంచి ఇంతే ఎత్తుకొని తిప్పి తిప్పి తిప్పి. ఎవరు వచ్చిర్రు మీ కొంపకు? వచ్చిందిలే అన్నా, ఒక తిండిలే వచ్చి పడ్డది. ఉల్లిపాయల కోసం అని వచ్చి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని బాగుండు అన్నది. అప్పటి నుంచి వాడు గోము చేస్తూనే ఉన్నాడు, మారం చేస్తూనే ఉన్నాడు, రంజీపు చేస్తూనే ఉన్నాడు. ఆ లెగ్గొట్టాడిదే తల్లే. ఆ లెగ్గొచ్చి పడ్డది, వాళ్ళలో ఉన్న దురాత్మ వీడిలోనికి దూరింది. ఆ దురాత్మ దూరి మంచి నిద్రపోతున్న నా నిద్రను జడగొడుతుంది. అది వచ్చి 2 గంటలకి లేపి నన్ను పిల్లలు ఏడుతున్నారని ఫోన్ చేస్తారే, ఇంకా ఎరక నాకు నిద్ర వస్తుందా? అంటే నీ సావు నువ్వు జావని కదూ. లెగ్గమ్మ అది. ఏంటిది అది? లెగ్గు. కొంతమంది మీ ఇండ్లకు వచ్చిపోతే మీ చేతి కాడికి వచ్చిన పనులు కూడా ఆగిపోతాయి. చూసుకోండి మీరు. అప్పటి వరకు వాళ్ళు అంటారు, సరేలే సాయంత్రం రా డబ్బులు ఇస్తా కానీ 50,000 యాడిపోతాయిలే నీ కాడుంటే. యాడిపోతాయిలేరా, రారా అవులుగా సాయంత్రం రా 50,000 ఇత్తలే తీసుకపోదు అని అంటాడు. వాళ్ళు వచ్చి అడుగు పెట్టిండ్రో, సాయంత్రం నువ్వు వెళ్ళినవో ఇద్దామనుకున్నా కానరా ఇత్తలే 4 రోజులు ఆగి రాపో. ఎవరు వచ్చిపోయినరమ్మా? ఐరన్ లెగ్గు. కానీ ఒక ప్రార్థనా పరులు నీ ఇంట్లోకి అడుగు పెడితే నీకు ఆశీర్వాదం. ఒక భక్తి కలిగిన స్త్రీ లేదా పురుషుడు నీ ఇంట్లోకి అడుగు పెడితే నీకు ఆశీర్వాదం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని భయభక్తులు కలిగిన వారు ఎవరైనా నీ ఇంటికి వస్తూ పోతూ ఉంటే నీకు ఆశీర్వాదం. ఒకటి చప్పట్లో. అంతకు మించి దేవుని సేవకుడు నీ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిసారి కూడా నీ ఇంట్లో ఆశ్చర్యకరమైన వెలుగు కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే దేవుని సేవకుడు నీ ఇంటికి వస్తే స్వయానా యేసు ప్రభువే నీ ఇంట్లోకి వచ్చినట్టు. కాబట్టి నీ ఇంట్లో దైవజనుని పాదములు అడుగు పెడితే యేసు ప్రభువే నీ ఇంట్లోకి వచ్చినట్టు. కొట్టు చప్పట్లో. ఈ పాదములు సమాధానానికి గుర్తు. దేనికి? మనం సమాధానంగా లేకపోతే సాతానుగాడు సిచ్చు పెడతాడు. మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలా. మనం సమాధానంగా లేమనుకో, ఎవరైతే సమాధానంగా లేరో వాడు ఎతుకుతుంటాడు. ఎతికి ఎవడైతే సమాధానంగా లేడో వాడి దగ్గరికి వచ్చాడు. 2 అన్నదమ్ములు ఉంటారంట. వినండి 2 అన్నదమ్ములు ఉంటారంట. అరే మీరిద్దరు ఇట్రాండ్రా, రారా ఎర్ర సొక్కోడ బుల్ సొక్కోడ ఇట్రారా, రాండ్రా మీరిద్దరు రాండ్రా. 2 అన్నదమ్ములు ఉంటారంట. దా అడు నిలబడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈడికి సమాధానం ఉండదు. ఈడికి సమాధానం ఉండదు. ఈడు
ఒకటంటే వాడు ఇంకొకటి, మళ్ళీ మామూలుగా ఉంటారు. సమాధానం లేదు. సమాధానము లేని పరిస్థితి వేరే ఒకడు కనుక్కున్నాడు. వీళ్ళకి సమాధానం లేదు, వీళ్ళని ఇంకా ఏం చేయాలంటే ఇంకేం చేయాలి, ఇంకా ఎడదీయాలని చూసిండు. ఈలోపు వాళ్ళ నాన్న చచ్చిపోయిండు. వీళ్ళ నాన్న చచ్చిపోయిండు. చచ్చిపోతే వాళ్ళ నాన్న చచ్చిపోతూ, ఒరా పెద్దోడా చిన్నోడా, మనకు ఇంటికాడనే మామిడికాయ చెట్టు ఒకటి ఉంది, ఒక ఆవు ఉంది, ఒక దుప్పటి ఉంది, కాబట్టి మీరు జాగ్రత్త, ఇయ్యే నేను సంపాదించిన ఆస్తి అని చెప్పాడు. ఏమేమున్నాయి? ఒక మామిడికాయ చెట్టు, ఒక ఆవు, పాలిచ్చే ఆవు, ఒక దుప్పటి ఉందిరా అని చెప్పిండు. వీళ్ళకి సమాధానం లేని సంగతి పక్కోడికి తెలుసు కాబట్టి వాడు ఏం చేసిండంటే, వాడికి అసూయ అన్నమాట వీళ్ళ కుటుంబం అంటే. అందుకని వాడు జరబడి పెద్దోడి దగ్గరికి వచ్చిండు. ఈడే బలహీనుడు వీడి దగ్గర, వాడంటే వీడికి ప్రేమే కానీ పడట్లే, అంతే, ఏం లేదు. వీడి దగ్గరికి వచ్చి వీడు అన్నాడు, రే మీ నాన్న ఒకటేమో చెట్టు, ఏం చెట్టు? మామిడి చెట్టు, ఒక దుప్పటి, ఒక పాలిచ్చే ఆవు, కాబట్టి నేను చెప్పినట్టు చేయరా అన్నాడు. ఏం చేయాలన్నానంటే, వీడు చూడు పొల్ల ఎట్ట పెడుతున్నాడు, వినండి పొల్ల పెడుతున్నాడు. నువ్వు భాగాలు పంచుకుందామని చెప్పు మీ తమ్ముడితోటి. ఎట్టా? ఒరా కిందది నీకు, పైది నాకని చెప్పు. ఏంటిది? చెట్టు. కిందది ఏం చేసుకుంటారు? పండ్లు కాసేది ఏడా? వీడు చూడు ఏం పుల్ల పెడుతుండో. కిందది నీకని చెప్పు నీ తమ్ముడికి, పైది మాత్రం నువ్వు తీసుకో, కాయలు కాస్తాయి. ఆవిచ్చే పాలుల్లా వెనకది నీకు చెప్పు, ముందుది మీ తమ్ముడికి ఇచ్చి పంచుకోవాలిగా మరి. దాన్ని కూడా వెనక ఏం ఏమొస్తున్నాయి? వెనక పాలు వస్తున్నాయి. ముందు గడ్డి పెట్టాల్సింది ఎవడు? దుప్పటి ఉంది. ఇంకా దుప్పటి ఉందా లేదా? పగులంతా నీ తమ్ముడికి ఇచ్చేయి దుప్పటి, రాత్రి నువ్వు తీసుకో. సరిపోయిందిలే పంచుకోవడం. దుప్పటి పగులు తమ్ముడికి ఇచ్చేసేయి, రాత్రి ఈ తిక్కలోడు ఆలోచించొద్దు, ఆలోచించాలా లేదా? ఈ తిక్కలు నా కొడుకు ఆలోచించాలా లేదా? ఒరేడు నా తమ్ముడు, ఈ పనికి మాలోడు మా ఇద్దరిని విడదీయడానికి గబ్బు మాటలని చెప్తుండు, గబ్బు నా బర్రేయుడు, కాబట్టి ఇట్టాటి నేను వినకూడదు. ఒరే నేను మారు మనసు పొందినోడిని, బాప్తిస్మం తీసుకున్నాను, ఈ చెత్తనాయాల మాటలు నేను వినకూడదని ఆలోచించొద్దాడు. నువ్వు అట్ట చెప్తే అట్ట అన్నాడు. సరే పాపము కాయలు బాగా కాసినాయి చెట్టుకు. ఈడేమో నీళ్లు పోతుండు దానికి కింద, అయ్యేమో పైన కాయలు కాస్తున్నాయి. పయ్యేమో ఈడు కోసుకొని తిన్నంగా మిగిలి అమ్ముకొని ఈడు బాగానే ఉన్నాడు. చెట్టుకు నీళ్లు పోతు ఈడికేమొస్తున్నాయి, ఈడు ఎండిపోతుండు. ఈడేమో బాగా దానికి పాలు విత్తుకొని పోతుండు, ఈడు గడ్డి తీసుకొచ్చి గడ్డి వేస్తున్నాడు. ఈడేమో నైట్ చక్కగా చలి పుట్టకుండా దుప్పటి కప్పుకుంటుండు, ఈడేమో పగులు అంత ఏం చేసుకుంటాడు, దుప్పటి ఏం చేసుకుంటాడు పగులు. పనికి పోడు, ఏం పని ఉండదు వీడికి పగులు. సమాధానము లేకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకని నాలాంటోడు ఒకడు పోయి చెప్పాడంట. ఏమని? ఒరే ఇట్లా కాదు, ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాడంట. ఎందుకులే నా జోలు ఎందుకులే, ముసలన్న లాంటి పెద్ద మనిషి దగ్గరికి పోయిండంట. ముసలన్న మంచి తెలివి కల్లోలే, కొడుకులందరికీ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇంకొకడు ఉన్నట్టున్నాడు, అందరికి పెళ్లి చేసుకుని చల్లగా ఉన్నాడు. ప్రభు నేను దీవించునుగాక. ఆ ముసలన్న లాంటి పెద్ద మనిషికి అడిగి పోయిండు. వీడు చిన్నోడు, బాబాయ్ ఏందో బాబాయ్ సార్ నాకు ఆరోగ్యం బాగుండట్లేదు బాబాయ్ అంటే, ఏందిరా ఇట్టు అయిపోయినావు, ఏందరా మీ అయ్యి ఉన్నప్పుడు ఉంటిరి కదరా మీరు, పెద్దోడేమో దుక్కులా ఉంటున్నాడేందిరా వీడు, నువ్వేందిరా ఇట్టు అయిపోయినావు అంటే, ఏందో తినట్లేదా? తింటున్నా బాబాయ్. మరి ఏంటి సంగతి అని అంటే, ఆ చెట్టుకు నీళ్లు పోయాలి, ఆ తర్వాత
ఆ బర్రెకు అది ఆవుకు మేత వేయాలి, గడ్డి తీసుకొచ్చి. ఆ తర్వాత నైట్ ఏమో ఒకటి ఏమైనా చలి పుడుతుంది, అయినా దోమల దెబ్బ కట్నే పండుకోవాలంటే దుప్పట్లేదా ఉంది, మా ఓడు తీసుకుంటాడు. ఇదేంది పాలు తాగట్లే, మొత్తం వాడే తాగుతాడు, మిగిలిన అమ్ముకుంటాడు. మరి పండ్లు అనేది తినట్లేదు, పండ్లు తిన్న కాడికి వాడే తిని వాడే అమ్ముకుంటున్నాడు. ఓహో నీకు అన్యాయం జరిగిందిరా అని చెప్పి ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే ఉదయాన్నే ఒక గొడ్డలి చేతికిచ్చి ముందు పోయి నరుకు పొరదన్నాడు. దేన్ని? చెట్టు నరుకురా అన్నాడు. చెట్టు నరుక అన్నాడు. వీడు పోయిండు, చెట్టు కాడ 2-3 ఏట్లు వేస్తుంటే ఇంట్లో నుంచి వాడు పెద్దోడు పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఏది రానంటే నా చెట్టు నా ఇష్టం. అర్థమైందా? చెట్టు ఎవరిది? కిందది ఎవరిది? నాది, నా ఇష్టం. నువ్వెవడరా చెప్పడానికి? పై నీది, పడ్డాక తీసుకో. కింద పడుతుంది కదా, నువ్వు తీసుకో. కిందది ఎవరిది? వీడికి వెలిగింది. ఎవడో వీడికి మంచి సలహా ఇచ్చినట్టున్నాడు. రే నీకు దండం పెడతారా, ఏందిరా నువ్వు చేసే పని? ఒప్పుకుండేదిలే, కిందది నాదే అంటున్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే కాదు, నువ్వు నీళ్లు వాస్తూనే ఉండు, పైన కాస్తుంటాయి పండ్లు ఇద్దరము, ఈరోజు నుంచి పండ్లు ఇద్దరము. ఓకే. అదే గొడ్డలు తీసుకొని ఆవు కాడ నిలబడ్డాడు. నరుకుతా, అలకాయ నరుకుతా. రాగురా ఏంద్రా నువ్వు? ఏడైపోగానే మళ్ళీ ఆవు కాడ నిలబడ్డావు, దాన్ని నరుకుతానండి. ముందుది ఎవరిది? వెనకదే నీది. ముందుది ఎవరిది? అదే. నువ్వెవరు చెప్పు. ఓరే నీకు దండం పెడతావురా, అమ్ముంది నరికితే పాలు ఎట్టించదురా అది. కాబట్టి పాలు పితికినవన్నీ నీకు నాకు, ఇద్దరం తాగుదాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ గొడ్డలు ఆడ పడేసి బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి ఏంటిది అది? దుప్పటి తీసుకొచ్చి నానబెడుతున్నాడంట. ఒరే సాయంత్రం అయిందిరా, పగులు నాది. దుప్పటి పగులు ఎవరిది? రాత్రికి నువ్వు కప్పుకో. ఈ ఎరకాడ నానబెడితే అది ఎప్పుడు ఆరాలది? సాయంత్రం 6 గంటల కాడ నానబెడితే దుప్పటి ఎప్పుడు ఆరాలా? వాడికి ఎలిగింది. మన ఇద్దరం సమాధానంగా లేకపోవడమే కదా అపవాది వచ్చి జొరబడి మనకి ఇది చేశాడు. కాబట్టి అన్ని సమానంగా పంచుకుందామని చెప్పేసి సమాధానంగా ఉన్నారంట. కొడు చప్పట్లో. మన కుటుంబాలలో కూడా ఎవడైనా మనకేదైనా పుల్లబెట్టాలని చూస్తే మనం వెంటనే అట్టనా మా ఎమ్మి అట్టన్నదే అయితే మా ఓడు నిజమేనా నువ్వు చెప్పి యాంద్రా నీ అక్క వాడి సంగతి చెప్తా అనకూడదు. వినాలా, కానీ దాన్ని వెంటనే మనం అమల్లోకి తీసుకురాకూడదు. చిచ్చులు పెట్టేటోళ్ళు ఉంటారు కుటుంబాలలో, సమాధానం లేకుండా చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు యేసుతో, సంఘముతో, సేవకునితో సమాధానంగా ఉండగలిగితే సాతానును ఎదురిస్తావు. నువ్వు సమాధానంగా ఎవరితో ఉండాలో తెలుసా? మొదటిగా యేసు ప్రభుతో సమాధానంగా ఉండాలి, సంఘముతో సమాధానంగా ఉండాలి, దైవజనుడితో సమాధానంగా ఉండగలిగితే మీరు సాతాను క్రియలను, గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వది విశ్వాసం అనే డాలు. ఏంటిది? చెప్పండి. విశ్వాసం అనే డాలు. దేవుని వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట. చదవండి ఆ మాట, రెఫరెన్స్ చెప్పు. 11:6 హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఏముండాలి మనకు? సాతాన్ని ఎదిరించాలంటే, సాతాను క్రియలను ఎదిరించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఒక కష్టాన్ని ఎదిరించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఒక శోధనను జయించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఒక రోగాన్ని జయించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఒక పరిస్థితిని ఎదుర్కోవాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఒక పని, నువ్వు తలపెట్టిన పని జరుగుతుందనే విశ్వాసం ఉండాలి. నీకు గర్భాన్ని దేవుడు తెరుస్తాడనే విశ్వాసం ఉండాలి. ఆ గర్భసంచి మీద ఉన్న నీటి బుడగలు దేవుడు తీసేస్తాడనే విశ్వాసం ఉండాలి. రకరకాలైన నీకున్నటువంటి అనారోగ్య సమస్య తప్పకుండా దేవుడు వాటి నుంచి విడుదల కలిగిస్తాడని నీకు విశ్వాసం ఉండాలి. చెప్పుకుంటూ పోతే ప్రతి దాని
కాని విషయమై మనం విశ్వసించినప్పుడే మనకు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగనంత మాత్రాన నీకు విశ్వాసం లేదని కూడా కాదు అర్థం. అద్భుతం జరగలేదు, స్వస్థత జరగలేదు, మేలు జరగలేదు, అలాగని వీళ్ళకు విశ్వాసం లేదనకూడదు. దానికి దీనికి సంబంధం ఉండదు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, స్వస్థత జరిగితేనే ఈయన విశ్వాసుడు, కార్యం జరిగితేనే ఈయన విశ్వాసంగా ఉన్నాడు. కాదు కాదు, తప్పుడు. దేవుడు ఒక్కొక్కసారి కావాల్సి ఆలస్యం చేస్తాడు, కావాల్సి అలాగే ఉంచుతాడు. పౌలు గారికి విశ్వాసం ఉందా లేదా? అయ్యా, గొప్ప విశ్వాసం ఉంది పౌలు గారికి. కానీ కంటికి సంబంధించిన సమస్య పోయిందా? ప్రాణం ఉన్నంత వరకు ఉంది అది అంతే. ఇప్పుడు మీలో చాలామందికి విశ్వాసం ఉంది, ప్రార్థనా పరులు. షుగర్ వ్యాధి పోయిందా? ఉందా లేదా? అంటే మీరు విశ్వాసం లేదనే. థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి, కొంతమందికి దీర్ఘకాలంగా ఉంటాయి, అలాగని మీకు విశ్వాసం లేదనే? చెప్పండి. కాదు కాదు. ఒక్కొక్కసారి దేవుడు కావాల్సి అనుమతించడు, అవి పోవడానికి అనుమతించడు. ఆయన వాటి ద్వారానే దేవుని మహిమపరచాలనుకుంటాడు మనల్ని. దాని గురించి ఒకరోజు నేను మాట్లాడతాను. విశ్వాసం చాలా గొప్పది. అయితే ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఆయన కార్యముల మీద మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారానే స్వస్థతలు జరుగుతాయి. ఆమేన్. 12 సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్న ఒక తల్లి వైద్యులను సంప్రదించి ఉన్నదంతా పోగొట్టుకొని, భర్త వెలివేసి, కుటుంబం పట్టించుకోక, దిక్కుమొక్కు లేనటువంటి స్థితిలో ఉంటే ఆ ప్రాంతానికి యేసుప్రభు వస్తున్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తే రాళ్ళు తీసుకొని ప్రజలు కొడతారు, నాకున్న రోగం అలాంటిదని తెలిసి ఆ గుంపులో సైలెంట్గా వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు తాకినందుకు ఆమె స్వస్థతను అందిందా లేదా? చెప్పండి. ఆమె విశ్వాసం గొప్పదా కాదా? గొప్పదా కాదా? యేసుప్రభు ఏమన్నా చేయబెట్టి ప్రార్థన చేశాడా? నూనె ఇచ్చి అది రాసుకో అన్నాడా? ఒక కచ్చీపు ఇచ్చి తల మీద పెట్టుకున్నాడా? అంజూర పండించి మింగమన్నాడా? ఏం చేశాడండి యేసుప్రభు? నెవర్. జస్ట్ టచ్ ద గార్మెంట్. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో ఆమె స్వస్థత పొందింది. యేసుప్రభు ఆమెను పిలిచి అన్నాడు, కుమారి, నీ విశ్వాసము, బై యువర్ ఫెయిత్, నీ విశ్వాసము ద్వారా నువ్వు, చెప్పండి, దేని ద్వారా? విశ్వసించు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని విశ్వసించు. నీ కాళ్ళ కింద దేవుడు సాతానుగా నీ చితక దొక్కిస్తాడని విశ్వసించు. పరిస్థితులను చితక దొక్కిస్తాడని విశ్వసించు. నీ శత్రువులు నీ దగ్గరికి వచ్చి సాగిల పడతారని విశ్వసించు. నీ శత్రువులకు అందనంత ఎత్తులో దేవుడు నిన్ను చేయబోతున్నాడని విశ్వసించు. వాళ్ళకు అందకుండా దేవుడు నిన్ను కార్యం చేస్తాడని విశ్వసించు. అది ఎంత టాబ్లెట్లు వాడినా పోకపోయినా, ఇంజక్షన్లు వేసినా పోకపోయినా, నీ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వసించు. విశ్వాసము ద్వారానే సమస్తం జరుగుతుంది. ఇన్ని మందులు వాడినా పోలేదు, ఇంకేం పోద్ది? కాదు కాదు కాదు. ఇంత ప్రార్థన చేసినా నా కుమారుడు మారలేదు, ఇంకా ఏం మారతాడు? ఇంత చేసినా నా భర్త మారలేదు, ఇంకేం మారతాడు? ఇంతకాలం ప్రయత్నం చేసినా కూడా ఏ ఉపయోగం లేదు, ఇంకేం లేదు లేదు లేదు. అవిశ్వాసపు మాటలొద్దు. ద ఫెయిత్ లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలి. మన విశ్వాసపు భాషను మాట్లాడాలి. అది జరిగినా జరగకపోయినా డజంట్ మ్యాటర్. నేచురల్ యాక్ట్, సూపర్ నేచురల్ యాక్ట్ అనేటువంటి 2 ఉన్నాయి బైబిల్లో. నేచురల్ యాక్ట్ ఏంటంటే, మొదటిగా మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి, అవసరమైతే మెడిసిన్ వాడాలి. దానికి కూడా తగ్గకపోతే సూపర్ న్యాచురల్ యాక్ట్, మనం ఆ చట్టాన్ని వాడాలి, పరలోకపు చట్టాన్ని వాడాలి. ఏంటి అని అంటే, అయ్యా నేను ఇంత ప్రయత్నం చేసినా కూడా నాకేం స్వస్థత జరగలేదు, నీవే నా దిక్కు అని దేవుని వైపు చూడగలిగితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ యాక్ట్. న్యాచురల్ యాక్ట్ మనం తప్పకుండా పాటించాల్సిందే. అంటే మన మానవ ప్రయత్నం మనము చేయాల్సిందే. దానికి పరిస్థితులు చక్కబడకపోతే వెంటనే దానికి లింకప్లో సూపర్ న్యాచురల్ యాక్ట్ మనం అప్లై చేయాల్సిందే. అంటే దేవుని వైపు చేతులు ఎత్తాల్సిందే. ఏమి చెయ్యను నాకు తోచట్లేదని చెప్పాల్సిందే. నీవే నా దిక్కని చెప్పాల్సిందే. నీవే నాకు సహాయం చేయాల్సిందని ఒప్పుకున్నప్పుడు ఇది పని చెయ్యనిది అది పని చేస్తుంది. ఆమేన్. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. కాబట్టి విశ్వాసం లేకుండా నేను దేవునికి ఇష్టమైన బిడ్డను, నేను అట్టా నేను ఇట్టా అని అంటే అంత తొట్టే.
ఏమడదంతా బివ్వే. విశ్వాసం కావాలి. ఇంకెప్పుడు జరుగుతుందయ్యా? జరుగుతుంది. పక్కన వాళ్ళకి జరిగింది, నీకెందుకు జరగదు? విశ్వసించు. నేను నిన్నే నమ్ముకొని వచ్చిన రాజన్న, పోతావు. దారిలోని సమాధులు. నన్ను నమ్ముకొని రాగాకు, యేసయ్యని నమ్ముకొని రా, విశ్వాసాన్ని నమ్ముకొని రా, ప్రార్థన నమ్ముకొని రా, వాక్యాన్ని నమ్ముకొని రా. స్తోత్రం చెప్పరే. ఆ ఎమ్మి చెప్తే నేను నిన్నే నమ్ముకొని వచ్చిన, ఆ ఎమ్మికి జరిగింది. మరి నాకు కూడా కూర్చొని నువ్వు యేసుని నమ్ము, ఆయన కార్యాలను నమ్ము, ఆయన ఎలాంటి వాడో తెలుసుకుంటున్నావుగా, విశ్వసించు, ఎదురు చూడు, అద్భుతాలు జరుగుతాయి. కొంతకాలం ఇవన్నీ, ఈ పరీక్షలన్నీ కొంతకాలమే. నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం కోసం ఇవన్నీ. ఆ తర్వాత వాళ్ళందరి నోర్లు ముయించాడు 25 సంవత్సరాల తర్వాత. శారా గర్భమును తెరిచాను. హల్లెలూయా. ఏం చేశాడంట 25 ఏళ్ళ తర్వాత? మీలాంటిది ఆమె కూడా అంత తొందర వ్యవహారం. దేవుని దూతలు వచ్చి, శారా వచ్చే ఏటికి నీకు అవిగిట కుమారులు ఉంటారంటే అన్నదట. నేను ముసల్దాన్ని, 99 సంవత్సరాలు అనమాట ఆమెకి. నేను ముసల్దాన్ని, నాకు సార్లు అయ్యో ఎవరికైనా చెప్తే నవ్వుతారు అన్నట్లుగా నవ్వింది. నాకు పిల్లలు పడతారా? దేవుడు కోపడు. శారా నవ్వనేలా అంటాడు వెంటనే కదా. శారా నవ్వనేలా. అందుకు యేసుప్రభు అన్నాడు, శారా నువ్వు నవ్వినందుకైనా వచ్చే సంవత్సరం ఈ ఏటా నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు రా బిడ్డ అని చెప్పిపోయాడు. ఇది ఎలా జరుగును? అంతే. ప్రభు తలుచుకుంటే ఎండిపోయిన గర్భాన్ని కూడా చిగురింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆశలు లేని వారి ఎడల ఆశలు చిగురింపజేస్తాడు ఆయన. ఇది జరగదు అని నువ్వు అనుకుంటే దాన్నే జరిగిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి. శిరస్త్రానము, రక్షణ అనే శిరస్త్రానము. నెంబర్ 5, రక్షణ అనే శిరస్థానము. హెల్మెట్ తలకు. సెల్లుందరు అబ్బాయిలు, మీ సెల్లులు ఇట్లయితే చూపించండి. మీ సెల్లులు ఇట్లయితే చూపించండి. నా సెల్లు పోయింది. సెల్లులు ఎత్తి చూపించండి, నా సెల్లు పోయింది. ఎవరు ఎత్తలేదో నేను వస్తాడికి. 70,000 రూపాయల సెల్లు నాది, ఐఫోన్ నాది. సెల్లు ఎత్తి చూపించండి. మీరు సెల్లులు ఎత్తి చూపించండి. మా కాశమ్మ సెల్లేదే, సెల్లు ఎత్తి చూపించండి. అదిగో వెనక అన్నిటికి పౌచులు ఉన్నాయి అబ్బా. ప్రతి సెల్లుకి ఏమున్నాయి? హెల్మెట్ ఉందా లేదా దానికి? ఎందుకు? అది పగిలిపోకుండా ఉందా లేదా? అది పగిలిపోయి నశించిపోకుండా, మన భాషలో, బైబిల్ భాషలో నశించిపోకుండా. చెప్పండి. పడిపోయి, చెప్పండి అందరు, నశించిపోకుండా. అది బైబిల్ భాష. పడిపోయి నశించిపోకుండా, పాతాళానికి పోకుండా. అలాగే ప్రతి మనిషికి కూడా భూమి మీద రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పాప క్షమాపణ ద్వారా రక్షణ వస్తుంది. ఇంకా మీలో ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే వాళ్ళు బాప్తిస్మం పొందాలి. ఎందుకో తెలుసా? మార్కు సువార్త 16:16 చదవండి. అదేలే చదవండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. మీలో చాలామందికి రక్షణ లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మీలో చాలామంది ఇంకా బాప్తిస్మం పొందలేదు అని చెప్తున్నాడు ప్రభు. అంటే మీలో ఇంకా చాలామంది పాప క్షమాపణ పొందలేదని చెప్తున్నాడు. వారు పాప క్షమాపణ పొందలేదు కాబట్టి వారు బాప్తిస్మం పొందలేదు. అంటే వారి పాపాలు ఇంకా క్షమించబడలేదు. వాళ్ళు కేవలం దేవునితో అవసరం ఉంది కాబట్టి వచ్చిపోతున్నారు అంతే. దేవుడు అవసరతలు తీరుస్తాడు, కానీ మీ ఆత్మ పాతాళానికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీకు ఇన్ని వాక్యాలు తెలిసి కూడా, మీకు ఇంత ప్రసంగం చేసి కూడా, మీరు ఇన్ని విషయాలు తెలుసుకొని కూడా
యేసు ప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడకపోతే, లేదా మీరు నరకానికి పోతే, దైవజనుడిగా నాకు సంబంధం లేదు, అది మీకే సంబంధం. ఎందుకో తెలుసా? రక్షణ గురించి మీకు బోధిస్తున్నాను ఈరోజు. అపవాదిని ఎదిరించడానికి, వాడి క్రియలను ఎదిరించడానికి, శోధన ఎదుర్కోవడానికి, ఆపద్దినమున ఎదుర్కోవడానికి, వాడి కుయుక్తులను, కుతంత్రాలను ఎదుర్కోవడానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ అంటే శిరస్త్రాణము, హెల్మెట్. ఒక వేగంగా వెళ్తున్న వ్యక్తి బండి మించి టపాన కింద పడ్డాడనుకో, హెల్మెట్ ఉంటేనేమో తలకాయ పగలదు, హెల్మెట్ లేకపోతే తల కుచ్చలైపోతుంది అట్నే. అవునా కాదా? హెల్మెట్ ఉందనుకో, ఎంత వేగంగా వెళ్ళినా చాలా వరకు సేఫ్టీ జోన్లోకి వెళ్తాడు. హెల్మెట్ లేదనుకో, తలకాయకు ఒక్క దెబ్బ తగిలితే వెళ్ళి రూబేన్ అన్న దగ్గర పోస్ట్ మార్టంలో కనపడతాడు. ఇంకంతే, ఇంకేం మార్పు లేదు. ఇంకా రూబేన్ అన్నకు ఫోన్ చేసి కనుక్కోవడమే, ఏందా అయిపోయినాయా, కోసినావా మొత్తం అని. ఏం కాపాడుతుంది మనల్ని? హెల్మెట్, రక్షణ. అలాగే ఒక మనిషి పాతాళమునకు పోకుండా మిమ్మల్ని కాపాడేది యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి, ప్రభువా నేను పాపినని ప్రభు దగ్గర నీ పాప క్షమాపణ పొందుకుంటే ఆయన ద్వారా నీకు క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ పొందిన నీవు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. ఆధార్ కార్డులో రాయబడినట్లు, ఓటర్ లిస్టులో రాయబడినట్లు, రేషన్ కార్డులో ఉన్నట్టు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేదేంటిది ఆరోగ్యశ్రీలో నీ పేరున్నట్లుగా పరలోకములో నీ పేరుంటేనే నువ్వు పరలోకానికి వస్తావు. పరలోకంలో నీ పేరు ఉండాలంటే నువ్వు ఇక్కడ ఏం పొంది ఉండాలి? రక్షణ బాప్తిస్మం పొంది ఉండాలి. మీరు రక్షణ బాప్తిస్మం లేకుండా ఎంత ఎగిరి ఎంతన్నా ఎగురో, నువ్వు ఎన్ని కానుకలు కట్టలు రాజన్న ఇదిగా తీసుకో అని అను, నేను తీసుకుంటా. నువ్వు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటా, సేవ కోసం వాడతా, అంత చేస్తా. కానీ నీకు పరలోకం మాత్రము ఉండదు. ఎవరికి పరలోకం ఉంటుంది అని అంటే రక్షణ బాప్తిస్మం పొందుకున్న వారికి. కూడా చప్పట్లో. అపవాదిని ఎదిరించాలంటే నీకు రక్షణ బాప్తిస్మం తప్పకుండా ఉండాల్సిందే. మీలో ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే ఈ సంవత్సరంలో బాప్తిస్మాలు ఇస్తాను. మీరు ఆ టయానికల్లా మీరు మారు మనసు పొంది సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. చివరి ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. 6వది ద స్వర్డ్, వాక్యమనే వాక్యమనే ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గము. ఏ ఖడ్గం ఇది? సిక్కులోళ్ళని చూసారా? సిక్కులోళ్ళని ఎంతమంది చూశారు? సిక్కులోళ్ళని అసలు సిక్కులోళ్ళు అంటే తెలుసా? సింగులు బల్లె 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 అంటారు చూడు, సింగులు తెలుసా? ఆ సింగులకు కత్తి ఉంటుంది. అని తెలియడం కోసం చెప్తున్నలే. సింగులకు గవర్నమెంటే వాళ్ళ దగ్గర 24/7 కత్తి ప్రొవైడ్ చేసింది. కత్తి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక తల్వార్ ఉంటుంది సింగుల దగ్గర. అది గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. అలాగే దేవుడు మనకు ఆత్మ ఖడ్గము అంటే ఒక ఖడ్గం ఇచ్చాడు. ఒకటి ఆత్మ ఖడ్గము అని అంటే మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది వాక్యమనే ఖడ్గమని ఆలోచన చేయాలి, పరిశుద్ధాత్మనే ఖడ్గమని ఆలోచన చేయాలి. 3వదిగా బైబిలు 2 అంచులు గల ఖడ్గమని కూడా. 2 అంచులు గల ఖడ్గం అంటే అటు సైడు పదును ఉంటుంది, చెప్పే నన్ను వింటున్న మిమ్మల్ని ఖతం కరేగా కాట్ కరేగా, అంతే. యెహోవా నామమున కట్ కరేగా, యేసు నామమున మాఫ్ కరేగా. అది ఇది 2 అంచులు గల ఖడ్గం. ఆత్మ ఖడ్గం అంటే పరిశుద్ధాత్మను మనము ధరించుకోవాలి, జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. హృదయంలో మనము వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు సాతానుగాడు వాక్యముతో దాడి చేస్తాడు. చెప్పండి, అసలు ఇది మామూలు విషయం కాదు నేను చెప్పింది. ఇప్పుడు సాతానుగాడు ఎలా దాడి చేస్తాడంటే వాక్యముతో దాడి చేస్తాడు. ఒకరోజు యేసు ప్రభును ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఇదిగో యేసు ప్రభు, ఈ
కొండ మీ నుంచి నువ్వు కిందికి దూకో, నీ దూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని చెప్తివే నువ్వే. వాక్యం చెప్పిందా లేదా? ఒక విషయం తెలుసా, నీకంటే నాకంటే మీకంటే మనందరికంటే సాతానుగాడికే వాక్యం ఎక్కువ తెలుసు. తెలుసా మీకు ఈ విషయము? మనందరికంటే కూడా ఎవడికి బాగా తెలుసు? వాడికి బో తెలుసు. వాడు వాక్యముతోనే మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు తినడానికని హోటల్కి పోయినాం. అంటే టిఫిన్ తినడానికిలే హోటల్కి పోయినాం. పోతే మా పక్కోడు డబ్బులు తెచ్చుకోలే. వాడు నాతో పాటు క్లాస్మేటే, బైబిల్ కాలేజ్ స్టూడెంట్. వాడు కూడా వాడు అన్నాడు, నేను దోశ వేయించుకుంటున్నా. దోశ వేయించుకొని ఎగ్ దోశ అది తింటున్నా. నాకు అప్పుడే కొత్త ఎగ్ దోశ, నాకు తెలియదులే, అప్పుడే కొత్త 2004లో. ఆ వాడరేవులో, చీరాల దగ్గర వాడరేవులో ఆ ఎగ్గు దోశ తింటుంటే వీడి దగ్గర ఎగ్గు దోశ ఆర్డర్ చేసుకునేంత డబ్బులు లేవు వాడి కాడ. వీడేమంటున్నాడంటే, నీ దగ్గర ఏదైనా 2 ఉంటే ఒకటి పొరుగు వానికి ఏమని యేసుప్రభు చెప్పాడు కదా అంటున్నాడు. వాక్యం చెప్తున్నాడు నాకు. నేనన్నాను, యేసుప్రభే చెప్పాడు నీ పొరుగు వానిది ఏది ఆశింపకూడదని చెప్పాడు కదా అని. నేనే వాక్యంలోంచి బయటికి రాలే. ఆడేమంటున్నాడు, నేనేమంటున్నాను? చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుగాడు కూడా మనకంటే ఎక్కువ వాక్యం తెలుసు వాడికి. ఏమన్నాడయ్యా? ఏమన్నా తీసినవా దాన్ని? మనుష్యుడు రొట్టె వలన కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాక్యం ఎక్కువ తెలుసు వాడికి. కానీ మనం ఏం చేయాలంటే అంతకు మించి వాడు చేయలేనిది మనం చేయగలిగింది ఒకటి ఉంది. ఏందో తెలుసా? అసలు ప్రపంచంలో వాడు చేయలేనిది మనం మాత్రమే చేయగలిగింది. అసలు వాడు చేయలేనిది ఇంకా వాడు ఏదైనా చేస్తాడు. ఎంత పెద్ద బండరాయి తీసుకురమన్నా ఎత్తుకొని వస్తాడు. సముద్రాన్ని కొట్టాడు, షీల్స్ లాంటి జీలుతాడు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములు వాడిని చేయమన్నా చేస్తాడు. కానీ వాడు చేయలేనిది మనము మాత్రమే చేయగలిగింది ఏంటిది? చెప్పండి, చెప్పండి గట్టిగా చెప్పు, గట్టిగా గట్టిగా. సాతానుగాడు చేయలేనిది ఏంటిది? మనం మాత్రమే చేయగలిగింది ఏంటిది? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాని కింద మాట్లాడుకుంటూ వస్తాడు. ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. పోదురులే, ఇంటికి పోదురులే. పద్దెనిమిది, ఆత్మ వలన, 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. కోటి చాపట్లు. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. సరిపోలే. సప్పట్లు అటుంది మీ సప్పట్లు. వాళ్ళు నాంద్యాల నుంచి నరసరాపేట వరకు తిరుగుతుంటారు. చప్పట్లు అంటే యేసు ప్రభుకు ఘనంగా ఉండాలి, ఘనంగా ఉండాలి. గట్టిగా. అద్భుతమైన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అద్భుతమైన ఒక మాట బిడ్డలారా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, ప్రభు కృపను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ 6 యుద్ధ పరికరములను బిడ్డలారా వినండి. అపవాది క్రియలను ఎదిరించడానికి సర్వాంగ కవచములో ఉన్నటువంటి ఈ 6 యుద్ధ సామాగ్రి గురించి మీతో మాట్లాడాను. ఇవన్నిటితో పాటు ప్రార్థన లేకపోతే, వినండి ఈ ఒక్క మాట,
వీటన్నిటితో పాటు ప్రార్థన లేకపోతే మనము ప్రారంభంలోనే ఓడిపోయినట్టు. ఓకే, ఇవన్నీ ధరించుకొని కూడా ప్రార్థనా జీవితం లేదనుకో, మనం ఓడిపోయినట్టే, ఇంకంతే. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అందుకే అన్నాడు ప్రతి సమయం అందును. ఏంటి? ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. ఆలకించండి. మీరు కూర్చొని ప్రార్థన చేస్తారో, నిలబడి ప్రార్థన చేస్తారో, మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారో, పండుకొని ప్రార్థన చేస్తారో, ప్రయాణంలో ప్రార్థన చేస్తారో, మీ ఇష్టం. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. ఏ సందర్భంలోనైనా, అది రాత్రి అయినా పగలైనా, ఎక్కడికన్నా వెళ్ళినా, ఎక్కడన్నా ఉన్నా, మీరు ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారంటే బిడ్డలారా వినాలి మీరు. సీరియస్, ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటికి వస్తుండ్రంటే చిన్న ప్రార్థన చేసుకోకుండా మీరు బయటికి రాకూడదు. అన్నా తమ్ముళ్ళు, చిన్న ప్రార్థన అయినా, ఈవెన్ ద స్మాల్ బిట్ ప్రేయర్ అంతే. ప్రభువా, నేను బయలుదేరి వెళ్తున్నానయ్యా, నా ప్రయాణాలు దీవించు, రాకపోకలు ఎందుకు కాపాడు, క్షేమాన్ని కలగజేయి, యేసు నామములో అడుగుచున్నాను. ఆమె వెళ్ళిపో. అక్కడ వెళ్ళిపోయి పని ముగించుకున్నావా, తిరిగి బయలుదేరుతున్నావా ఇంటికి, ప్రభువా ఇంటికి వెళ్తున్నానయ్యా, మార్గ మధ్యంలో కాపాడు, క్షేమాన్ని యేసు నామములో అడుగుచున్నాను. ఆమెన్. వచ్చే ఇంటికి. పనికి వెళ్తున్నావా, ప్రభువా పనికి వెళ్తున్నానయ్యా, అక్కడ బలము శక్తిని, కళ్ళు తిరిగి నేను పడిపోకూడదు, ఆరోగ్యమే కీడు నష్టము ఎటువంటిది నాకు వాటిల్లకూడదు, తిరిగి మళ్ళీ నేను ఇంటికి క్షేమకరంగా రావాలి, యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. పని అయిపోయిందా, ఇంటికి వెళ్తున్నావా, ప్రార్థన, మరలా ప్రార్థన. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, నేను క్రిస్టియన్ అని అనుకుంటారు, వీళ్ళు అబ్బా వీళ్ళు మాలమాదిగోళ్ళు అని అనుకుంటారు, ప్రార్థన చేస్తే ఆ కులం ఈ కులం అని అనుకుంటారని నువ్వు ఎప్పుడైతే అనుకోని సాతానుగాడికి అవకాశం ఇస్తావో నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టయితుంది. గట్టిగా ప్రార్థన చేయమనట్లేదే నేను. నువ్వు ఉన్న చోటనే సైలెంట్గా ఊరికట్ట కళ్ళు మూసుకొని, ప్రభువా నేను బయలుదేరుతున్నాను, క్షేమాన్ని రాకపోకలు ఎందుకు కాపాడే, యేసు నామములో అడుగుచున్నాను. రామే అయిపోయా. మనసులో ప్రార్థన చేసుకో. కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకో, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, డెలివరీ అయ్యే ముందు ప్రార్థన చేసుకో, ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకో, హాస్పిటల్కి వెళ్ళే ముందు చేసుకో, అయిపోయినాక వచ్చేటప్పుడు చేసుకో. నువ్వు ఏ విధము చేతనైనా చిన్న ప్రార్థన పెట్టి, ద స్మాల్ బిట్, చిన్న ప్రార్థన చేస్తే తెలుసా, అపవాది నిన్ను జయించలేడు వాడు. అపవాది నిన్ను జయించలేడు వాడు. వాడు ఓడిపోతూనే ఉంటాడు. వాడు ప్రయత్నం చేస్తుంటాడు, ఓడిపోతుంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు, ఓడిపోతుంటాడు. సూపర్ న్యాచురల్ పవర్ నిన్ను కాపాడుతూనే ఉంటుంటుంది. అలాగని తప్పుడు పని చేయడానికి పోయేటప్పుడు, నేను ప్రభా నేను తప్పుడు పని చేయడానికి పోతున్నా, నన్ను కాపాడి ఎవరికి దొరకకుండా చెయ్యి, ఏ స్నాపులాడు ఈ బొగులుతుందటనే. తప్పుడు పనులు చేయడానికి వెళ్ళేటప్పుడు, అబద్ధాలు మాట్లాడేటప్పుడు, ముసలమ్మ ముచ్చట్లు కొట్టడానికి వెళ్ళేటప్పుడు కాదు. ఈ ప్రార్థన అంటున్నాడు, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఏం చేయాలి? విజ్ఞాపన. ప్రభువా నువ్వు వాగ్దానములు చేసావు కదా, వారిని కాపాడయ్యా, అదిగొల్ల వాళ్ళని కాపాడయ్యా, వీళ్ళని కాపాడయ్యా. అదే విజ్ఞాపన అంటే. నీ గురించి చేసుకోవడం కాదు, అయ్యా వాళ్ళని కాపాడయ్యా, వీళ్ళని కాపాడయ్యా, వీళ్ళని కాపాడయ్యా. నువ్వు ఎప్పుడైతే వినాలి, నువ్వు ఎప్పుడైతే పక్క వాళ్ళ క్షేమము కోరుకొని ప్రార్థన చేస్తావో ఆ క్షేమ స్థితి అంతా నీ ఇంటి మీదకి వస్తుంది. ఇదే సీక్రెట్. నువ్వు పక్కవారి క్షేమము కొరకు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆ దీవెన నీ ఇంటి మీదకి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన అంటాడు. దాని కింద ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై. ఎవరు పరిశుద్ధులంటే? క్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులు. అంటే వాళ్ళు ఎక్కడుంటారు? అది సంఘంలో ఉంటారు. సంఘంలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఏం చేయాలి?
అలాగని రాత్రులలో నిద్రపోకుండా ఉండేరు. మెలకువగా ఉండండి అంటే రాత్రులలో నిద్రపోకుండా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎట్టనే గుడ్ల గుబలు చూసినట్టు చూడమని కాదు. అది కాదు మెలకువ అంటే. స్పృహలో ఉండండి. అపవాది ఎటు నుంచైనా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి, సాతానుగాడు మన ఆధ్యాత్మిక స్థితి దోచుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అర్థం. దాని అర్థం వాడికి అవకాశం ఇవ్వద్దు. వాడు మన బిడ్డల మీద దాడి చేస్తాడు, వాడు మన ఆడపిల్లల మీద దాడి చేపిస్తాడు. సైతానుగాడు రెచ్చగొడతాడు, యవ్వనస్తులను రెచ్చగొడతాడు, ఆడపిల్లల మీద మగపిల్లల మీద రెచ్చగొడతాడు, ఆడపిల్లలను వదులుతాడు. సాతానుగాడు చేస్తూ ఉంటాడు ఆ పనులు. మనం మన బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే సాతానుగాడు రెచ్చగొట్టే పనులలో అది కూడా ఒకటి. అందుకని సమయమందును అసమయమందును ప్రతి సమయమందును ప్రతి విధములైన ప్రార్థన. నువ్వు కూర్చొని చేస్తావో, నిలబడి చేస్తావో, ఉపవాసముడి చేస్తావో, కన్నీటితో చేస్తావో, ప్రయాణంలో చేస్తావో, ఉన్న చోట చేస్తావో, నీ ఇష్టం. కానీ చిన్న ప్రార్థనైనా నువ్వు చేసుకోగలిగితేనే వారు విశ్వాసి అని పిలవడానికి అవకాశం ఉంది. విశ్వాసి కాని వారు ప్రార్థన చేయలేరు. రక్షణ పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, పొందని వాళ్ళు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేతగాని వాళ్ళు రక్షణ పొందిన వారు కారు. నాకు ప్రార్థన రాదన్నా, నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు, నువ్వు ఇంకా దేవుని బిడ్డవు కావు. దేవుని వాక్యం ఒకటే ఒక మాట అన్నది, ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదు అని ఉంది. ఏంటంట? ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. నువ్వు ప్రార్థన చేస్తే రక్షించబడతావు. నువ్వు ప్రార్థన చేయకుండా మాయ చేస్తే ఒక రోజున నువ్వు మాయ గుంపులో మిగిలిపోతావు. మనందరం పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీరే ప్రార్థన చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోదాం. ఇంకంత ఏం లేదు. ఈ సర్వాంగ